ఆరాధనకు వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనములు, మీకు శుభములు తెలియచేస్తున్నాను. ఈ యొక్క సాయంకాల సమయంలో అందరము కూడా అలాగే దేవుని సన్నిధిలో నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యమును చదువుకుందాము. మార్కు సువార్త 16వ అధ్యాయము మొదటి నుండి చివరి వచనం వరకు చదువుకుందాం. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమెయు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుండట చూచి మిగుల కలవరపడిరి. అందుకతడు, కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదుకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్క లేడు. వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు, ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనెను. వారు బయటకు వచ్చి విస్మయము నొంది వణకుచు సమాధి యొద్ద నుండి పారిపోయిరి. వారు భయపడినందున ఎవరితోనూ ఏమీయూ చెప్పలేదు. ఆదివారమున తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడెను. ఆయనతో కూడా ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియచేసెను. గాని ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆయన ఆమెకు కనబడిననియు వారు విని నమ్మకపోయిరి. ఆ తరువాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచిపోవచ్చుండగా ఆయన మారు రూపము గలవాడై వారికి ప్రత్యక్షమాయెను. వారు వెళ్ళి తక్కిన వారికి సంగతి తెలియచేసిరి. గాని వారు వీరి మాటనైనను నమ్మకపోయిరి. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తిపట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. ఇలాగు ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యను. వారు బయలుదేరి వాక్యం అన్నంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడయ్యుండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరుచుచుండెను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చదవబడిన ఈ గొప్ప దేవుని మాటలకు దేవుడు తన ఆశీర్వాదమును తోడు చేసి మరి మనతో మాట్లాడినట్లుగా గ్రంథకర్తతో 1 నిమిషం మనము మాట్లాడుకుందాం. ప్రేమ స్వరూపుడువైన తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా,
సకల సృష్టికి ఆధారభూతుడవును, సజీవుడవును, సర్వశక్తిమంతుడవును, సర్వాంతర్యామియు అయిన మా ప్రియ పరలోకపు రాజా, ఈ సాయంకాల సమయంలో మరొక్కసారి మీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నాము దేవా. ఉదయకాల సమయంలో ఒక గొప్ప సమయాన్ని అనుభవించటానికి, ఒక చక్కని సమయాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రము నాయన. ఈ సమయంలో ప్రభువా, ఈ ప్రత్యేక ప్రభురాత్రి భోజన ఆరాధన కార్యక్రమంలో మమ్మల్ని మీరు సమకూర్చారు ప్రభువా. ఓ దేవా, ఇంతవరకు పాటలతో నాయన, ఆరాధనలో, అలాగే ఒకరి తర్వాత ఒకరు ప్రార్థించుటలో మీరు మాకు సహాయం చేసినందుకు స్తోత్రము నాయన. దేవా, ఇప్పుడు మా తండ్రి మీ జీవవాక్యమును చదువుకొని ఉండగా దేవా, వాక్యములో ఉన్నటువంటి దాచబడిన మర్మము ఓ ప్రభువా, ఈ కాలపు ప్రవక్తకు నువ్వు నాకు బయలుపరిచినందుకు స్తోత్రము నాయన. ఆ మాటలను మా కొరకు దీవించి, మా ప్రవక్త బోధించిన అంశంలో నుండి కొన్ని సంగతులు మేము నేర్చుకొని చుండగా పరిశుద్ధాత్ముడా మీరు దిగి వచ్చి మాతో సూటిగా మాట్లాడండి నాయన. నేరుగా మా హృదయాలతో మాట్లాడండి ప్రభువా. మాట్లాడుచు ఉండగా ప్రభువా, మా హృదయాలు మండించబడాలి నాయన, మా మనోనేత్రాలు వెలిగించబడాలి ప్రభువా. మీ కొరకే మా జీవిత కాలమంతా బ్రతకాలనే ఒక నిశ్చయతతో ప్రభువా ఈ స్థలమును విడిచిపెట్టి వెళ్ళాలి ప్రభువా. ఈ రంగం మీదకి మీరు రండి ప్రభు, నన్ను మరుగు చేయండి నాయన. మీరు కదలాడండి ప్రభువా. ఒక్కొక్కరిలో విశ్వాసమును నూతనంగా సృష్టించండి ప్రభువా. అవిశ్వాసం మాలో నుండి దూరపరచండి ప్రభువా. కనబడకుండా పనిచేసే దురాత్మ శక్తులను యేసుక్రీస్తు నామములో ఇప్పుడే బంధించుచున్నాం ప్రభువా. మా మధ్య మీరు స్వేచ్ఛగా సంచరించి, మా మధ్యలో మీరు ప్రభువా సజీవునిగా కనబరుచుకొని మా ఆత్మలను పోషించి, మమ్మల్ని బలపరిచి, మమ్మల్ని స్థిరపరిచి, మీరు అక్కడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని తదుపరి మా ప్రభువా, ఇప్పుడు నాయన వాక్యానంతరం ప్రభురాత్రి భోజనమునకు కూడా సిద్ధపడుతున్నప్పుడు నాయన మేము ఎంతో భయముతో, పవిత్రతతో నాయన, ఎంతో జాగ్రత్తతో మీ యొక్క మా ప్రభువా శరీరంలో, రక్తంలో పాలు పంపులు పొందుటకు సహాయము చేయమని యేసుక్రీస్తు అను అమూల్యమైన మీ నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ యొక్క సాయంకాల సమయంలో నిశ్చయముగా దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ఒకసారి రెండు చేతులెత్తి దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. మరి ఉదయకాలములో మనం ఒక మంచి సమయాన్ని దేవుని సన్నిధిలో అనుభవించాం. మరి నిశ్చయముగా గత నెలంతా కూడా మనలను ఎంతో ఆశ్చర్యకరమైన రీతిలో మరి మన వ్యక్తిగత కుటుంబ జీవితాలను ఆయన కాపాడుతూ ఈరోజు మనను సజీవులుగా ఉంచి ఆయన సన్నిధికి మనను తోడుకొని వచ్చినందుకు, ముఖ్యముగా సెప్టెంబర్ మాసం 1వ తారీఖు మరి మనను ప్రవేశపెట్టినందుకు ఒక్కసారి దేవుని స్తుతించుదామా? హల్లెలూయా. ఎందుకంటే పోయిన నెలలో ఈ లోకాన్ని ఎంతోమంది విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉండొచ్చు. బహుశా వారి జీవితంలో నిన్న 31వ తారీఖు కొంతమంది పడిన వర్షాలలో వచ్చిన కాలవల వల్ల ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చు. వారి లెక్కలో మనను చేర్చలేదు ఆయన. మనను బ్రతికించాడు. మనను ఒక నూతనమైన నెలలో ప్రవేశపెట్టాడు. ఈ సెప్టెంబర్ మాసము అది కూడా చాలా అద్భుతమైన విషయం ఏంటంటే, 1వ తారీఖు ఆదివారం పునరుద్ధాన దినం. ఆయన సన్నిధిలోనికి వచ్చి మనమందరము కూడా ఈ రీతిగా ఆయన స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి, ఆయన యొక్క మాటలు వినటానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మనం ఎంతో కృతజ్ఞత చెల్లించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. ఈ సమయంలో మనం ఇంకా ఆలస్యం చేయకుండా నేరుగా వాక్య ధ్యానంలోనికి వెళదాం. మనము మార్కు సువార్త 16వ అధ్యాయం
1వ వచనం నుండి ఇంచుమించు చివరి వచనం వరకు చదువుకున్నాం. ఈ లేఖనమును మనం ఆధారం చేసుకొని ఈరోజు మనము ధ్యానిస్తున్నటువంటి అంశము పేరు వెళ్ళి ప్రకటించుడి. మన అంశం పేరేంటండి? వెళ్ళి ప్రకటించుడి. గో టెల్. మార్కు సువార్త 16వ అధ్యాయం 1 నుండి 20 వచనాలు. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారు ఈ భూమి మీదకి మానవుడిగా దిగి వచ్చిన తర్వాత చిట్ట చివరిగా యేసు ప్రభు తన శిష్యులతో చెప్పినటువంటి మాట వెళ్ళి ప్రకటించుడి. గో టెల్. చూడండి, ఈ అంశాన్ని దేవుని ప్రవక్త ఏ సమయంలో బోధిస్తున్నాడంటే, వింటున్నారు అందరూ? ఈస్టరు రోజు ఇంచుమించు ప్రపంచములో అందరూ కూడా ఈస్టరు పండగ చేసుకుంటూ ఉండగా, ఆ ఈస్టర్లో పునరుద్ధానమును గూర్చి ప్రభువైన యేసు క్రీస్తు వారు ఏ విధంగా సమాధిలో నుండి తిరిగి లేచాడో ఆ కార్యాన్ని ప్రవక్త ఒక అంశముగా మార్కు సువార్తలో యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత ఆయన శిష్యులకు తెలియచేసినటువంటి మాటను తీసుకొని ఒక అంశముగా బోధించాడు. ఈ అంశములో మనము సంఘానికి ఎంత ప్రాముఖ్యమైనటువంటి విషయం ఉందంటే, చూడండి, దీన్ని ముఖ్యముగా మనము యోబు గ్రంథములో ఆయన బూడిద కుప్ప మీద కూర్చున్నప్పుడు తన జీవితంలో ఆశలన్నీ అడుగంటిపోయి సమస్తాన్ని కోల్పోయి ఏమి లేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు భూమి మీదకి రాక పూర్వము 4000 సంవత్సరాలకు ముందే యేసుక్రీస్తు పునరుద్ధానమును చూచాడు యోబు. ఎక్కడుండి? బూడిద కుప్ప మీద ఉండి. ఆయన ఏమన్నాడు? నా విమోచకుడు సజీవుడు. అంటే యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని 4000 సంవత్సరాల క్రితమే చూచాడు. దేవుడు మానవుడిగా దిగి వచ్చి నేను చనిపోయి సమాధి చేయబడిన తర్వాత, చదవండి ఒకసారి, యోబు గ్రంథము 19వ అధ్యాయము 23వ వచనం నుంచి చదువుదాం. నా మాటలు వ్రాయబడవలెనని నేనెంతో కోరుచున్నాను, అవి గ్రంథములో వ్రాయబడవలెనని నేనెంతో కోరుచున్నాను, అవి ఇనుప పోగరతో బండ మీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నిలువవలనని. ఏమండి, ఎప్పుడు ఉండాలంట? ఎప్పుడు నిలిచి ఉండాలని నేనెంతో కోరుచున్నాను. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేనెరుగుదును. ఇలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుణ్ణి చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను.
మరి ఎవరునూ కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదను. యోబు జీవితంలో పలుకుతున్న ఈ గొప్ప మాట ఎంత అద్భుతమైనదంటే 4000 సంవత్సరాల క్రితం, అంటే పూర్వము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తిరిగి లేస్తాడు అని, ఆమేన్, ఆయన సజీవుడిగా నా స్థానమును తీసుకొని నేను మరణములో పడి ఉండగా నన్ను లేపుతాడు అని ఎవరు చూశారు? యోబు చూశాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ప్రపంచానికి ఒక గొప్ప సువార్త ప్రకటించటానికి కావలసినటువంటి వర్తమానం అది ఏదో కాదు కానీ, దేవుడు మానవుడై మన పాపముల కొరకు మృతి చెంది సమాధిలో నుండి తిరిగి లేచి ఆయన సజీవుడిగా ఉన్నాడు. అదే మనము ప్రకటించవలసినది. చూడండి, నా విమోచకుడు సజీవుడని అంత్యదినములలో, అనగా యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి మరణించి తిరిగి లేచే దినములు, ఒకవేళ నా శరీరము పురుగులు బట్టి నాశనము అయిపోయినప్పటికీ నా శరీరముతో నేను లేచి మరలా నా దేవుని నేను చూస్తాను. చప్పట్లు కొట్టి నేను స్తుతిద్దాం. ఇప్పుడు ప్రపంచానికి ఈస్టర్ తర్వాత ఒక గొప్ప ఆజ్ఞ ఏంటంటే, వెళ్ళి ప్రకటించండి. మీరు ప్రకటించాల్సిన ఒక వర్తమానం ఉంది. మీరు ఎప్పుడైతే దాన్ని ప్రకటిస్తారో అది మిమ్మల్ని వెంబడిస్తుంది. వెళ్ళండి, ప్రకటించండి. చూడండి, ఇప్పుడు ఒక వ్యక్తిని దేని కొరకైనా చెప్పటానికి పంపించేటప్పుడు ఆ వ్యక్తికి చెప్పటానికి ఏదైనా ఒక విషయం ఉండాలి. జాగ్రత్తగా వింటున్నారా? ఒక వ్యక్తిని ఒక చోటుకి పంపిస్తున్నప్పుడు ఆ వ్యక్తి వెళ్ళి చెప్పటానికి ఏదో ఒక సంగతి ఉండాలి. ఒకవేళ ఆ విషయం అనేది, ఆ సంగతి అనేది లేకపోతే వెళ్ళటం వల్ల ప్రయోజనం లేదు. అర్థమవుతుందా? ఒక చోటకి ఎవరిని పంపుతున్నప్పుడు ఖచ్చితంగా ఏముండాలి? ఒక విషయం ఉండాలి. ఆ విషయం లేకపోతే వెళ్ళటం వల్ల ప్రయోజనం లేదు. ఈరోజు చాలామంది వెళ్తున్నారు, కానీ వెళ్ళి ఏం చెప్పాలో తెలియట్లేదు. నిన్ను ఒక సేవకుడిగా, నిన్ను ఒక దైవజనుడిగా దేవుడు పంపినట్లయితే నీవు ఏమి చెప్పాలో దేవుడు ఆ విషయాన్ని నీకు ముందే చెప్పి పంపిస్తాడు. అది మాత్రమే నువ్వు అక్కడికి వెళ్ళి చెప్పాలి. అయితే ప్రజలు ఎలా ఉన్నారంటే, వెళ్తున్నారు, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. దానికనే ఒక గొప్ప విషయాన్ని ఒకసారి ప్రవక్త ఒక పోటీల్లో పాల్గొన్నటువంటి ఒక సంఘటన, ఒక యవనస్తుడు, ఎందుకంటే ఒక రహస్యమైనటువంటి సమాచారాన్ని తన యొక్క జ్ఞాపక శక్తికి, తన యొక్క అక్కడికి పోయిన తర్వాత తన ఐక్యూ పరీక్షించటానికి పోటీలు పెట్టారు. ఆ పోటీలు ఏంటంటే పరుగు పందెంల పోటీ. చాలామంది అందులో పాల్గొనటానికి సిద్ధపడుతున్నారు. అయితే ఆ పరుగు పందెంలో ఒక యవనస్తుడు ఏం చేశాడంటే బాగా తర్ఫీదు అవుతున్నాడు అందులో పోటీలో పాల్గొనాలని.
ఎంతగా తర్ఫీదు అవుతున్నాడంటే ప్రతిరోజు పొద్దున్నే లేస్తున్నాడు, కొన్ని కిలోమీటర్లు ప్రయాణం పరిగెత్తుతున్నాడు. ఓ ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చుకొని ఎంతగా దాన్ని నిలబెట్టుకోవాలో అంతగా సాధన చేస్తూ ఉన్నాడు, బాగా వ్యాయామం చేస్తూ ఉన్నాడు, కష్టపడుతున్నాడు. తన ఉద్దేశం ఏంటంటే అందరికంటే ముందు వెళ్ళాలి, బహుమతి గెలుచుకోవాలి. దాదాపు కొన్ని రోజులు తన తోటి వారి కంటే మంచిగా తర్ఫీదయ్యాడు, సాధన చేశాడు, ఎంతో ప్రయాసపడ్డాడు. తను మంచి ఆహారం తీసుకున్నాడు, తగిన నియమాలతో మొదలుపెట్టి ఆయన తర్ఫీదైన తర్వాత కొన్ని రోజుల తర్వాత పోటీలో ఇంచుమించు 150 మంది యవనస్తులు పాల్గొన్నారు. 150 మంది యవనస్తులు ఆ గీత గీసి దానికి ఒక తాడు కట్టి అక్కడ నిలబెట్టి అందరినీ, వింటున్నారా, ఎప్పుడైతే విజిల్ వేశాడో విజిల్ వేయగానే అక్కడ ఆ గీత దగ్గర కాలు పెట్టినటువంటి 150 మంది రెడీ గో అనగానే అందరూ కూడా ఏం చేశారంటే పరిగెత్తడం ప్రారంభించారు. ఎప్పుడైతే పరిగెత్తడం ప్రారంభించారో ఈ బాగా తర్ఫీదు చేసిన యవనస్తుడు అందరికంటే చాలా బలంగా ముందడుగు వేస్తూ అందరికంటే ముందుగా పరిగెత్తి అక్కడికి వెళ్ళాడు. అక్కడికి చేరుకున్న తర్వాత ఒక రహస్య సంకేతము వీళ్ళకి చెప్పబడుతుంది. ఆ రహస్య సంకేతాన్ని గుర్తుపెట్టుకోవాలి. వింటున్నారా? ఆ రహస్య సంకేతము అక్కడికి వెళ్ళి నువ్వు పలికినప్పుడే ద్వారం తెరుచుకుంటుంది. అందరికి అర్థమవుతుందా? ముందెళ్ళటం గొప్ప సంగతి కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? ఒక రహస్య సంకేతాన్ని, కొన్ని మాటలను నేర్చుకొని వాటిని కరెక్ట్గా వరుసలో అక్కడ పలికినప్పుడే అక్కడ ద్వారం తెరుచుకుంటుంది, లోపలికి నీకు స్వాగతం పలుకుతారు. ఇతను అందరికంటే ముందుగా పరిగెత్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రహస్య సంకేతాన్ని మర్చిపోయాడు, గుర్తు రావట్లా. ఏం చేయాలి ఇప్పుడు? ఇంచుమించు సంవత్సరం నుంచి ప్రాక్టీస్ చేశాడు. ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చుకొని బిగబట్టుకొని ఏ విధంగా అందరికంటే ముందు వెళ్ళాలో ప్రాక్టీస్ చేశాడు. రహస్య సంకేతాన్ని కూడా నేర్చుకున్నాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైంది పరిస్థితి? మర్చిపోయాడు. ఏం అర్థం కావట్లా. అటు వెళ్తున్నాడు, ఇటు వెళ్తున్నాడు, తిరుగుతున్నాడు. ఏమైనా గుర్తొస్తుందా అని. ఈ లోపల ఇతర కంటే వెనకబడినట్టు వాళ్ళందరూ వచ్చారు. ఐక్యూ అంటే ఆ రహస్య సంకేతాన్ని చెప్పారు, లోపలికి వెళ్ళిపోతున్నారు. ఇతడు అక్కడే మిగిలిపోయాడు. వింటున్నారా? ఇప్పుడు అంత ప్రయాసపడినా, అంత కష్టపడినా, వింటున్నారా, ఇప్పుడు ఆ యవనస్తుడికి బహుమతి దొరికిందా? ఎందుకని దొరకలేదు? కారణం ఏంటో తెలుసా? అక్కడ పరిగెత్తిన తర్వాత అక్కడ రహస్య సంకేతాన్ని మర్చిపోయాడు. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ఎంతో గొప్ప గొప్ప వేదాంత పండితులు, దైవజనులు పరిగెత్తుతున్నారు. అందరికంటే మన యొక్క సంఘం గొప్పగా ఉండాలి. మన చర్చి ప్రపంచంలోనే మొట్టమొదటిగా ఉండాలి. పేరుగాంచిన సంఘముగా ఉండాలి. మన దగ్గరికి లక్షల మంది రావాలి. మనము గొప్ప గొప్ప ప్రసంగాలు చేయాలి. కానీ సహోదరుడా, యేసు ప్రభు ఏ రహస్య సంకేతాన్ని చెప్పమన్నాడో అసలైన దాన్ని మర్చిపోయి దేన్ని ప్రకటించమన్నాడో దాన్ని ప్రకటించకుండా పరిగెత్తి పరిగెత్తి చివరికి వెనక్కి తిరిగి వచ్చేస్తున్నారు. గమనిస్తున్నారా? ఈస్టర్ ఉదయమున ప్రపంచానికి సువార్త ఏంటి? ఆయన పునరుద్ధానుడయ్యాడు, తిరిగి లేచాడు.
మానవ ప్రపంచంలో ఉన్న సందేహాలన్నిటికీ, పాపమంతటికి జీవితంలో కృంగిపోయి ఇక జీవితంలో ఇంకేమీ లేదు, ఇదే మా జీవితాలు అనుకున్న వారికి ఈస్టర్ ఉదయమున ఒక ఆశను రేకెత్తించి మీ పాపం నుంచి విడుదల పొందుకొని మీరు ఖచ్చితంగా నిత్య జీవం పొందుకోవటానికి ఆ దేవుడు మానవుడిగా దిగి వచ్చి మన పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచాడు అనేది గొప్ప సువార్త, ప్రకటించవలసినటువంటి విషయం. ప్రియమైన దేవుని పిల్లలారా, చాలా జాగ్రత్తగా ఈ రాత్రి వేళ గమనించండి. ఈరోజు యేసుక్రీస్తు వారు మృతుల్లో నుండి తిరిగి లేచిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, నేను సజీవుడను, నేను తిరిగి లేచాను. చూడండి, దేవుడు తను ఏర్పరచుకున్నటువంటి శిష్యులు, వారితో 3.5 సంవత్సరాలు ఉన్నాడు ఆయన. వారికి అనేక ప్రమాణాలు చూపించాడు, అనేక విషయాలు బోధించాడు. కానీ మరణించే సమయం వచ్చేసరికి అందరూ ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు, ఒక్కళ్ళు కూడా లేరు. కానీ ఆయన ఒంటరిగా ఆ మరణాన్ని ఎదుర్కొన్నాడు, ఆయనతో ఎవ్వరు లేరు. అయితే అందరూ కూడా ఎటోళ్ళటు చెదిరిపోయిన తర్వాత ఆయన సిలువ వేయబడ్డాడు, ఆయన సమాధి చేయబడ్డాడు. ఆ సమాధికి రాయిని అడ్డం పెట్టారు. అయితే ఆయన చెప్పిన ప్రకారముగా ఏం చేశాడు? 3వ రోజు తిరిగి లేచాడు. ఈ విషయాన్ని చదవండి ఒకసారి మనము. 3వ వచనం. సూర్యోదయం అయినప్పుడు సమాధి వద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. అంటే ఇప్పుడు ఆ స్త్రీలు ఏమనుకుంటున్నారు? ఇంకా ఆయన లోపలే ఉన్నాడు. ఇప్పుడు ఆ పెద్ద రాయిని పొర్లించటానికి, తీసివేయటానికి మన వల్ల కాదు, ఎవరు దాన్ని పొర్లిస్తారు అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ వాళ్ళు వచ్చి చూసేసరికి చదవని తర్వాత వాళ్ళు వచ్చి కన్నులెత్తి చూడగా ఆ రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. చప్పట్లు కొట్టి దాన్ని స్తుతిద్దాం. వాళ్ళు పొర్లించటం కాదు, యేసుక్రీస్తు చెప్పినట్టుగానే ఆ రాయి పొర్లించబడి ఆయన బయటకు వచ్చేసాడు. ఆయన పునరుద్ధానుడయ్యాడు. మరణం ఓడిపోయింది, సమాధి ఓడిపోయింది, సాతాను ఓడిపోయాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది ప్రపంచానికి శుభవార్త. ప్రపంచానికి శిష్యులు వెళ్ళి చెప్పవలసినటువంటి సువార్త అదే, వెళ్ళి ప్రకటించమంది ఆయన. అయితే ఈరోజు ఆ గొప్ప ప్రకటన, ఆ గొప్ప సువార్త ప్రకటించబడతానే ఉంది. ప్రకటించబడుతున్నా లేదా? అది ప్రకటించబడుతున్నప్పుడు వింటున్నారా? చాలామంది వింటున్నారు. ఆ హెచ్చరికను ఏం చేస్తున్నారు తెలుసా? తృణీకరిస్తున్నారు, త్రోసివేస్తూ ఉన్నారు. ఓసారి ఫ్లోరిడా అనే రాష్ట్రంలో ఒక కోళ్ళ ఫారం పెట్టుకున్నాడు ఒక ఆయన. తన భార్య పిల్లలతోటి కోళ్ళ ఫారం పెట్టుకొని చక్కగా జీవిస్తూ ఉన్నప్పుడు తన స్నేహితుడు వచ్చి ఏం చెప్పాడు తెలుసా? తుఫాను రాబోతుంది కాబట్టి నువ్వు త్వరగా నీ స్థలాన్ని మార్చేసేయి, ఇక్కడ ఉండొద్దు, సురక్షితమైన స్థలానికి వెళ్ళిపో, నీ కుటుంబము, నీకున్నటువంటి వ్యాపారం ఇక్కడ నుంచి మార్చేసేయి అని అంటే అతడు లెక్క చేయలేదు, పట్టించుకుని కూడా పట్టించుకోలేదు.
ఆ పొరుగున ఉన్న కొంతమంది ఏం చేశారంటే త్వరగా హెచ్చరికను, ఆ ప్రకటనను, ఆ యొక్క మంచి అంటే వాళ్ళ జీవితంలో ప్రమాదాన్ని తప్పించుకోవటానికి ఆ హెచ్చరికను కొంతమంది విని వాళ్ళు సర్దుకున్నారు, వెళ్ళిపోయారు. కానీ చెప్పిన ప్రకారముగా తుఫాను వచ్చేసింది. ఎవరైతే ఆ యొక్క హెచ్చరికను విని వాళ్ళ యొక్క కుటుంబాలతో అక్కడి నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారో వాళ్ళు సురక్షితంగా ఉన్నారు. కానీ లెక్క చేయకుండా నాకేమి కాదులే అని వింటున్నారా, కనీసం ఏమాత్రం పట్టించుకోకుండా హెచ్చరికను తృణీకరించినటువంటి ఆ వ్యక్తి అకస్మాత్తుగా వచ్చిన భయంకరమైన గాలి తుఫాన్లో చిక్కుకుపోయి తన భార్య పిల్లలు చచ్చిపోయి తన యొక్క వ్యాపారంలో కోళ్ళన్నీ కూడా కొట్టుకొని పోయి ఆ ప్రవాహంలో చివరికి అతడు గుక్క తిప్పుకోలేక పడిపోయినప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు అతను కూడా తన జీవితాన్ని ముగించేశాడు. ఎందుకు, ఏమైంది అంటే ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడైనా సరే హెచ్చరిక చేయకుండా దేవుడు తీర్పును తీసుకొని రాడు. ఇప్పుడు ఆ వ్యక్తికి హెచ్చరిక వచ్చింది. ఏమని హెచ్చరిక వచ్చిందంటే తుఫాన్ నుండి తప్పించుకోవటానికి ఇప్పుడే మీరు ఖాళీ చేయండి అన్నప్పుడు లెక్క చేయలేదు. బాధ్యుడు ఎవరు? అతడే. సువార్త ఈ రోజుకి 2000 సంవత్సరాల నుంచి ప్రకటించబడతా ఉంది. అయితే ప్రారంభములో పెంతెకొస్తు పండుగ దినమున ప్రారంభించబడిన సువార్త ఏ సువార్త తెలుసా? ఆయన మరణమును జయించి తిరిగి లేచాడు, ఆయన సజీవుడు. ఆ రోజు శిష్యులకు చెప్పాడు, మీరు వెళ్ళండి, నేను బ్రతికి ఉన్నానని, నేను తిరిగి లేచానని, నా నామములో వాళ్ళకి రక్షణ ఉందని, నేను కాచిన రక్తములో వారికి స్వస్థత ఉందని, వారికి పాప విమోచన ఉందని తెలియచేయండి అని వాళ్ళు ఆ వార్తను తీసుకొని ప్రపంచమంతా తిరిగారండి. వాళ్ళు సువార్తను ప్రకటించారు. ఆయన సజీవుడని, ఆయన పునరుద్ధానుడని ప్రకటించారు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత అది ఏమైపోయింది? అది పూర్తిగా ఏమండి అసలు మార్చేసి శాఖలు, సంస్థలు అవి కేవలం ఏం చేస్తారంటే సాంఘిక సువార్తను ప్రకటించడం మొదలుపెట్టినాయి. ఏ సువార్త? సామాజిక సువార్త. అసలు విషయం మర్చిపోయారు. అసలు విషయం ఏంటి? ఆయన తిరిగి లేచాడు, ఆయన సజీవుడు, ఆయన మనతో ఉన్నాడు, ఆయన మనలో ఉన్నాడు. కానీ సంఘాలు ఏం చేసినాయి? సంస్థలు పరిగెత్తుతున్నారు, సువార్త చేస్తున్నారు, పెద్ద 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 సంఘాలు కడుతున్నారు, పెద్ద పెద్ద చర్చీలు కడుతున్నారు, 1,00,000 మంది సభ్యులను చేర్చుకోండి. అసలైన విషయాన్ని మర్చిపోయారు. ఆయన అసలు ఈ లోకానికి ఎందుకు వచ్చాడండి? దేవుడు మానవుడు ఎందుకు అయ్యాడు? జేమ్స్ బ్రదరు, దేవునితో మనిషికి ఉండవలసినటువంటి సహవాసాన్ని, మానవుడు కోల్పోయిన నిత్య జీవాన్ని తిరిగి మరలా ఇవ్వటానికి ఆయన వచ్చాడు. నేను సజీవుడను, నేను జీవించుచున్నాను, మీరును జీవిస్తారు అన్నాడు ఆయన. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవించెదరు. ఆయన సమాధిలో లేడు. ఆ ఈస్టర్ ఉదయమున పాపమునకున్న ప్రశ్న, పాపమునకు చెల్లించవలసిన వెల ఆయన చెల్లించి పాపము యొక్క ప్రశ్నను పరిష్కరించటానికి ఆయన మానవుడిగా దిగి వచ్చాడు.
ఇక మానవుడు భయపడవలసిన అవసరం లేదు. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. రోగమా? అయితే రోగమునకు కూడా ఆయన ఏం చెల్లించాడు? క్రయధనం చెల్లించాడు. ఆయన పాత నిబంధనలో ప్రవక్తల ద్వారా ప్రవచించాడు. అవును, దావీదు రాశాడు. ఏమని రాశాడు? ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, ఆయన నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. యెషయా ప్రవచించాడు, ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది. కొన్ని వందల ప్రవచనాలు ఆదికాండం మొదలుకొని ప్రతి ప్రవచనమును యేసుక్రీస్తు వారి జీవితంలో నెరవేర్చి ఆయన దేవునితో మానవునికి ఉన్నటువంటి సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించి మానవుణ్ణి మరలా పూర్వపు స్థితిలోనికి, ఏదైనా తోటలో ఉన్నప్పుడు ఏ రోగము లేకుండా, ఏ శాపము లేకుండా ఆనందముగా ఆరోగ్యముగా నిత్య జీవులో ఉన్న స్థితికి తీసుకొని రావటానికి ఆయన మానవుడయ్యి మన పాపమునంతా తన మీద వేసుకొని మన శిక్షను భరించి ఆయన చనిపోయి ఆయన సమాధి చేయబడి మూడో రోజున తిరిగి లేచాడనేది ఈ ప్రపంచానికి ప్రతి ఒక్కరూ వెళ్ళి ప్రకటించవలసిన సువార్త. చప్పట్లు కొట్టి దాన్ని స్తుతిద్దాం. అయితే ఇప్పుడు ఎలా అయిపోయింది ఇది? ఇది మార్చివేసేసారు. ఎలా మార్చివేశారంటే 2000 సంవత్సరాల క్రితం ఆయన ఉన్నాడు, ఇప్పుడు లేడు అని. అప్పుడు వచ్చాడు, వెళ్ళిపోయాడని. కానీ వెళ్ళిపోయి ఏమండి వచ్చాడా లేదా? ఆయన ఏమన్నాడు? నేను వెళ్ళిపోయిన తర్వాత మనుషులందరినీ ఆకర్షించుకుంటాను. నేను వెళ్ళకపోతే ఆయన రాడు. నేను వెళ్ళుట వల్ల మీకు ప్రయోజనము. ఎవరు రావాలి? ఆయనే పరిశుద్ధాత్మగా రావాలి. ఇప్పుడు చూడండి, ఈరోజు మనము దేని కొరకు భూమి మీద జీవించాలి? రక్షింపబడిన మనము, విమోచింపబడిన మనము, పెండి కుమార్తెగా వధువులో భాగమైనటువంటి మనము ఎలా జీవించాలి? ఈ భూమి మీద దేని కొరకు జీవించాలి? ఏం ప్రకటించాలి? ఇప్పుడు నిన్ను దేవుడు పంపటానికి సిద్ధంగా ఉన్నాడు. శిష్యులను పంపుతున్నాడు. శిష్యులను పంపేటప్పుడు వింటున్నారా? ఖచ్చితంగా వారికి ఏదో ఒక విషయాన్ని చెప్పి పంపాడు. ఇందాక ప్రారంభంలో చెప్పాను మీకు, ఒక వ్యక్తిని పంపేటప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రకటించే విషయం అనేది లేకపోతే వెళ్ళటం వల్ల ప్రయోజనం లేదు. ఇప్పుడు శిష్యులను పంపిస్తున్నప్పుడు వాళ్ళు ప్రకటించాల్సింది ఆయన తిరిగి లేచాడు అని. అవునా కదా? ప్రతి కాలములో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని, సువార్తను దేవుడు పంపే వ్యక్తికి ఇచ్చి పంపిస్తున్నాడు. పంపిస్తున్నాడా లేదా? చూడండి, ఎంతగా మనము ఈ రోజున నింపబడి వెళ్ళాలంటే, ఆమేన్. ఆయన అన్నాడు, నేను నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడను. నిజమేనా? ఆయన మార్పు లేని దేవుడు. అయితే ఇంకొక మాట అన్నాడు, నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను, నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేయు క్రియలను చేయును, మరియు వాటికంటే గొప్పవి అతను చేయును. విశ్వాసి ఆయన నుంచి ఏమైతే పొందుకున్నాడో, ఏమైతే అనుభవించాడో, అవును, ఈరోజు మనం ఆయన ద్వారా ఎంతో మేలును అనుభవించాం, ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నాం. ఎన్ని ఆశీర్వాదాలంటే మన పాపం నుంచి ఆయన మనల్ని విడిపించాడు. చేతులెత్తి ఆమేన్ చెప్పండి.
మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడంటే మనలోనే ఉన్నాడు. ఇప్పుడు మనం బయటికి వెళ్ళి మనం ఏం ప్రకటించాలంటే ఆయన నాలో ఉన్నాడు, ఆయన సజీవుడు, ఆయన నిన్ను రక్షిస్తాడు, ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు, ఆయన నీకు రక్షణ ఇస్తాడు, ఆయన నీకు నిత్య జీవం ఇస్తాడు. నువ్వు ప్రకటించవలసిన విషయం అది. కానీ ఈరోజు సంఘము ప్రకటిస్తుందా? ఏమండి, అనవసరమైన విషయాల మీద శ్రద్ధ తీసుకొని అసలైన విషయాన్ని మర్చిపోయి ఎందుకొరకు బ్రతుకుతున్నారు అన్న విషయాన్ని పూర్తిగా ఆత్మీయ మతిమరుపుతోటి ఈ లోక కార్యాలతోటి పూర్తిగా మునిగిపోయి ఆమేన్ ఆమేన్. ఏమండి, ఫలానా చోటుకి వెళ్ళి మీరు చెప్పండి అంటే ఏం చెప్పాలి? ఏమండి, ఏం చెప్పాలి? లేదా మీ దగ్గర విషయం ఉందా లేదా? ఏమి లేకపోతే వెళ్ళొద్దు. ఏమైనా కలిగి ఉంటే వెళ్ళండి. ఏమి కలిగి ఉన్నారో అది చెప్పండి. శిష్యులు ఏమి కలిగి ఉన్నారు? ఆయన పునరుద్ధానుడు అనేది. అవును, ఆయన తిరిగి లేచాడు. మేము సాక్షులం, మేము కళ్ళారా చూసాం. ఆయన తిరిగి లేచాడు. సంగమా, ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్నో క్రైస్తవ సంఘాలు వాళ్ళ జీవితంలో పేరు ప్రఖ్యాతులు, గౌరవ మర్యాదలు కలిగి ఏం చేస్తానో తెలుసా? గొప్ప ప్రసంగికులుగా పేరుగాంచారు. కానీ ఒకసారి బిల్లీ గ్రహం గారి ముందుకి ఒక మహమ్మదీయుడు ఒక సవాలు చేశాడు. వింటున్నారు అందరూ? ఏమని సవాల్ చేశాడు తెలుసా? బిల్లీ గ్రహం గారు వస్తే లక్షల మంది మారిపోతారు. కానీ ఆ బిల్లీ గ్రహం గారికి ఒకరోజు ఆయన ముందు ఒక మహమ్మదీయుడు వచ్చి అన్నాడు. ఏమన్నాడు తెలుసా? బిల్లీ గ్రహం గారు, మార్కు సువార్త 16వ అధ్యాయంలో మీరు విషకరమైనది ఏది తాగినా లేక హానికరమైనది ఏది త్రాగినా మీకు ఏమి సంభవించదు అని చెప్పి బైబిల్లో ఉన్నది కదా, ఇప్పుడు నువ్వు తాగాలి అన్నాడు. వింటున్నారా? అక్కడ ఏం చదివాం మనం మార్కు సువార్తలో? మరణకరమైనది ఏది త్రాగిననో అది వారికి హాని చేయదు. ఇప్పుడు బిల్లీ గ్రహం గారు బైబిల్తో ముఖాముఖిగా సవాలుకు తీసుకురాబడినప్పుడు అతడు పరిగెత్తాడు, ఆయన దగ్గర ఉండకుండా పారిపోయాడు. ఈ మాట ప్రవక్త ఇక్కడ చెప్తున్నప్పుడు ఏమండి మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ ఆ మహమ్మదీయుడు తన ముఖం ముందే నిలబడి అతనితో ఇట్లా అన్నాడు, ఇది దేవుని వాక్యమైతే నీవు దాన్ని ప్రత్యక్షపరచడానికి మమ్మల్ని చూడనివ్వు. అంటే నువ్వేం చేయాలి? ఇప్పుడు ఈ విషయాన్ని తాగు, నువ్వు చనిపోకుండా ఉండాలి, అప్పుడు మేము నమ్ముతాం. అందరు ఇక్కడే ఉన్నారా? ఆమేన్ చెప్తారా? జాగ్రత్తగా వినండి. కానీ అతడు ఎప్పుడైతే ఆ విషయం తెలుసుకున్నాడో ఆ ప్రాంతంలో ఉండకుండా వర్తమానాన్ని అసలు విషయాన్ని మర్చిపోయాడు. ఏం విషయం? ఇప్పుడు ప్రారంభంలో చెప్పాను కదా, అతడు బాగా ప్రాక్టీస్ చేశాడు, అందరికంటే ముందు పరిగెత్తాడు. ఇప్పటికీ ప్రపంచంలో బిల్లీ గ్రహం గారంటే, ఓరల్ రాబర్ట్ అంటే అందరికీ పేరే. అర్థమైందా? ఊరికి ఆమె చెప్తున్నారా? బిల్లీ గ్రహం గారంటే ఎవరు? ప్రపంచ బోధకుడు. అయితే లక్షల మంది ఆయన సువార్తలో రక్షించబడతారు. కానీ ఏం మర్చిపోయాడు? రహస్య సంకేతాన్ని మర్చిపోయాడు. అసలు ఏది అక్కడ చెప్పాలో, ఏది చెప్పాలి అక్కడ? ఆయన ఇప్పుడు ఉన్నాడు, ఆయన సజీవుడు. అవును,
సరైన చోటుకి వచ్చేసరికి అతని వద్ద ఆ వర్తమానము లేదు. సవాలుతోటి ఒక మహమ్మదీయుడు వచ్చేసరికి పరిస్థితి ఏంటి? ఫెయిల్ అయిపోయాడు. ఎవరు? బిల్లీ గ్రహం గారు. కానీ యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నేను మృతుల్లో నుండి లేచాను, నేను నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాను. ఈరోజు ప్రపంచంలో భౌతికంగా అనేక మంది పరిగెత్తుచున్నాయి. సంఘాలు, చక్కటి సంఘాలు, చాలామంది సంఘ సభ్యులు, సంఘ శాఖలు, కానీ ముఖ్యమైన పదమును మానివేశారు. కానీ ఈరోజు ప్రవక్త ఎందుకు వచ్చాడు తెలుసా మీకు బ్రదరు? దేవుడు ప్రవక్తను ఎందుకు పంపించాడు తెలుసా? 2000 సంవత్సరాల తర్వాత ఈ చివరి దినములలో ఆయన ఈరోజు కూడా మన మధ్యలో సజీవుడిగానే ఉన్నాడని, ఆయన ఈరోజు స్వస్థత చేయగలడని, ఈరోజు ఆ యొక్క రహస్య సంకేతం ఏదో కాదు కానీ ఆయన తిరిగి లేచాడని, ఆయన సన్నిధి మనతో ఉన్నదని విశ్వసించు వారికి ఆయన కార్యాలు చేయగలడని చెప్పటానికే ప్రవక్తను పంపించాడు. ఆయన దిగి వచ్చాడు, సజీవుడిగా మన ప్రవక్తలో ఉన్నాడు, గొప్ప కార్యాలు చేశాడు. ఇప్పుడు నేనేమన్నానంటే, ప్రకటించుటకు కేవలం ప్రవక్తేనా ఆ రహస్య సంకేతాన్ని, లేక ఆయన సజీవుడిగా ఉన్నాడని ఆయన ఒక్కడైనా మనం కూడా చేయాలా? అందరు ఇక్కడే ఉన్నారా? అక్కడ ఏమన్నారు? ఏమని రాయబడింది? నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు వెంబడిస్తాయి. వెళ్ళారు ప్రపంచంలో ఇప్పటికీ ఎంతోమంది, కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం ప్రకటించాలో తెలియలేదు. ప్రకటించుటకు ఆయన ఏదైనా అతనికి ఇవ్వకుండా దేవుడు ఒక మనిషిని ఎన్నడూ పంపలేదు. దేవుడు ఎల్లప్పుడూ తన మాటలను ధృవీకరిస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ధృవీకరించడం అంటే స్థిరపరుస్తాడు, ఖాయం చేస్తాడు. ఎందుకంటే అది ఎవరి మాటలు? సజీవుడైన, మార్పులేని, తిరిగి లేచిన దేవుని మాటలు అవి. వెళ్ళుచున్నారు కానీ అక్కడికి వెళ్ళేటప్పుడు ప్రకటించలేకపోతున్నారు. మీ ఉద్యోగులు ఎంత పెద్దగా ఉన్నా కానీ, మీ సంఘం ఎంత పెద్దగా ఉన్నా కానీ, లేదా మీ సంస్థ ఇతరులపై ఎంత ఆధిపత్యం చేయుచున్నా కానీ అది లెక్కలేదు. వారికి ప్రకటించడానికి మీ వద్ద ఏదైనా లేకపోతే అది ఒక లాడ్జింగే. ఏంటది? ఒక పోగు చేయబడిన గుంపే. దానివల్ల ఏ ప్రయోజనం లేదు. ప్రపంచానికి ప్రకటించడానికి మా వద్ద ఒక వర్తమానం ఉన్నది. యేసు సజీవుడు, ఆయన మృతుడు కాదు. వర్తమానాన్ని జాగ్రత్తగా వినండి సుమా. ఊరికే మనము నమ్మాము అనేది చెప్పుకోవటం కాదు. ఆయన ఎక్కడున్నాడు? నీలో ఉండాలి, నీతో ఉండాలి. వాగ్దానం ఉందా? లోకము నన్ను చూడదు, మీరు నన్ను చూస్తారు, నేను సజీవుడను. ఇప్పుడు మనము ఈరోజు ఈ గొప్ప వర్తమానము ద్వారా ఆయన సన్నిధిని, ఆయన ప్రత్యక్షతను, ఆయన మన మధ్య ఉన్నాడని, మనం ఇంత గొప్ప వర్తమానాన్ని కలిగి ఉన్నందుకు మనం ఎంత కృతజ్ఞులమై ఉండాలండి. చేతులెత్తి ఒకసారి దేవుని స్తుతిద్దామా? ఎందుకంటే ప్రపంచంలోనే పేరుగాంచిన క్రైస్తవ దేశమని చెప్పుకుంటున్న అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఏమనుకుంటున్నాయి? అవి మేము క్రైస్తవ దేశాలని. కానీ అక్కడ జరుగుతున్న అసభ్యకరమైన చెడు కార్యాలన్నిటినీ మనం చూస్తే ఇది ప్రపంచంలో గొప్ప దేశముగా ఉన్నది. కానీ వింటున్నారా? అది ప్రారంభించబడినప్పుడు మంచిగానే ఉంది. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి దేశ నాయకులు ఎవరు? జార్జ్ వాషింగ్టన్. మొట్టమొదటి ప్రెసిడెంట్ ఎవరు? జార్జ్ వాషింగ్టన్. ఆయన ఎవరో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగిన మనిషి.
ప్రార్థన చేసి ఆయన సమావేశాలు ప్రారంభించాడు. దేవునికి ఒక కుర్చీ ఆ సమావేశాల్లో, పార్లమెంటు సమావేశాల్లో ఖాళీగా ఉండేది. అక్కడ ప్రార్థన చేసి ప్రారంభించేవాళ్ళు. అబ్రహాము లింకన్ లాంటి వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు. కానీ వాళ్ళు ఎప్పుడైతే రంగం మీద నుంచి వెళ్ళిపోయారో, దుష్టులైనటువంటి దేవుని యందు విశ్వాసము లేనటువంటి రాజులు, లేకపోతే ఎలా చెప్పాలి, ప్రెసిడెంట్లు వచ్చారు. వారు భ్రష్టత్వంలోకి తీసుకొని వెళ్ళిపోయారు. ఇది ఎలా ఉందంటే, ఇజ్రాయేలు దేశము కూడా ఎలా ప్రారంభించబడింది? దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి దావీదు లాంటి, సొలొమోను లాంటి రాజులతోటే అది ఎంతో దీవించబడింది. కానీ రాను రాను ఆహాబు లాంటి దుష్టులు పరిపాలించారు. ఇప్పుడు సువార్త కూడా ప్రాణాలు తెగించి చనిపోవటానికైనా సిద్ధమయ్యి, మేము ఆయన తిరిగి లేచాడు, ఆయన సజీవుడు. ఆయన తిరిగి లేచిన తర్వాత వింటున్నారా? ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ఆయన తిరిగి లేచిన తర్వాత పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి శిష్యులు పేతురు, యోహాన్లు, ఆ కుంటివాని విషయంలో ఏం జరిగింది? ఆ కుంటివాని విషయంలో ఏం జరిగిందో తెలుసా? ఏమండి, దేవుడు అద్భుతంగా అక్కడ స్వస్థపరిచాడు లేదా? ఆ విషయము యెరూషలేము అంతా కూడా ప్రకటించబడింది, తెలిసిపోయింది. ఆ శృంగార దేవాలయం దగ్గర ఆ కుంటివాడైనటువంటి, వింటున్నారా, ఆ కుంటి భిక్షకుడు అతడు లేచాడంట, నడుస్తున్నాడంట అని ఈ విషయం అన్నా కైప ప్రధాన యాజకులకు తెలిసింది. అక్కడ అధికారులకు తెలిసింది. పేతురు, యోహాన్లు పిలిపించారు. ఈ నామమును బట్టి మీరెంత మాత్రము మాట్లాడకూడదని, బోధించకూడదని, వింటున్నారా, గట్టిగా బెదిరించారు. తీసుకొచ్చి బెత్తాలతో కొట్టి వాళ్ళని ఎలాగైనా సరే ఈ సువార్త ప్రకటించకుండా ఆపివేయాలని ప్రయత్నం చేశారా లేదా? కానీ వాళ్ళు ఏమన్నారు తెలుసా? అధికారుల ముందు నిలబడినప్పుడు ఒకసారి చదువుతారా? అపోస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం వారు ధైర్యముతో అధికారుల ముందు నిలబడ్డారు. 4వ అధ్యాయం 13వ వచనం. వారు అనగా అధికారులు పేతురు, యోహాన్ల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. స్వస్థత పొందిన ఆ మనుష్యుడు వారితో కూడా నిలిచి ఉన్నట్ట చూచి ఏమీ ఎదురు చెప్పలేకపోయిరి. అవకాశం లేదు వాళ్ళకి. ఎందుకంటే యేసుక్రీస్తు మానవుడిగా భూమి మీద ఉన్నప్పటి నుంచే ఆ కుంటివాడు అక్కడ ఉన్నాడు. అతనికి, వింటున్నారా, 45 సంవత్సరాలని బైబిల్ చెప్తుంది. యేసుక్రీస్తు కంటే చేతులెత్తామని చెప్పండి. అతను సీనియరే. కానీ దేవుడు ఆయన్ని స్వస్థపరచలా. ఆ పనిని ఎవరికి అప్పచెప్పాడు? శిష్యులకి అప్పచెప్పాడు. శిష్యులు ఇప్పుడు ఏం చేయాలి? ఆత్మను పొందుకొని ఆయన సజీవుడని చెప్పటానికి, ఆయన మాతో ఉన్నాడని, మాలో ఉన్నాడని రుజువు చేయటానికి శృంగార దేవాలయం దగ్గర భిక్షం అడుక్కునే వ్యక్తిని ప్రవక్త అంటాడు, దేవునితో ఒక వ్యక్తిగత అనుభవం అనే అంశంలో వారు అప్పుడే పరిశుద్ధాత్మను పొందుకొని ఆనందముతో హృదయంలో గంతులు వేస్తూ ఒక గొప్ప అనుభవంతో బయటకు వచ్చారు. అక్కడ దేవుడి రంగం మీదకి వచ్చి అద్భుతంగా అక్కడ గొప్ప కార్యం చేశాడు. ఇక ఎవరు మాట్లాడటానికి వీలు లేదు.
ఉందా? అందుకే ఇప్పుడు వాళ్ళు ఏమి నిర్ణయించుకున్నారంటే 17వ వచనం, ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకునుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనను మాట్లాడకూడదని మనము వారిని బెదురు పెట్టవల్లని చెప్పుకొనిరి. అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అప్పుడు వాళ్ళేమంటున్నారు, అందుకు పేతురును యోహానును వారిని చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. బెదిరి పెట్టారు, మీరు యేసు నామమును గురించి మాట్లాడకూడదు, బోధించకూడదు. అయితే వాళ్ళేమన్నారు, మేము దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? ఈరోజు వధువా మనం ఒక పరిచర్ని కలిగి ఉండవలసి ఉన్నది. మనం ఒక విషయాన్ని దేవుడు మనకిచ్చాడు. ఇప్పుడు మనం వెళ్ళే పనిలో ఉండాలి. వెళ్ళి ఏం చెప్పాలి? మనం నన్ను రక్షించాడు నా యేసయ్య, ఆయన మృతుల్లో నుండి లేచి నన్ను విమోచించాడు, నన్ను రక్షించడమే కాదు నన్ను నీతిమంతునిగా మార్చాడు, నా జీవితంలో నేను ఇంతకుముందు లేనటువంటి స్థితిని నాకు ఇచ్చాడు, నేను అనుభవిస్తున్నాను. నేను కన్న వాటిని గూర్చి విన్న వాటిని గూర్చి మాట్లాడకుండా ఉండలేం. ఈరోజు సంగమా, బైబిల్లో ఎంతోమందిని దేవుడు పంపిస్తున్నాడు, వెళ్ళి ప్రకటించండి అని. వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆయన దగ్గర నుంచి వర్తమానం తీసుకొని వెళ్తున్నారు. ఎంతోమందిని మనము ప్రభు చిత్తమైతే వచ్చే వారాల్లో చూద్దాం. కానీ ఈరోజు మన పరిస్థితి ఏంటి? మనల్ని రక్షించాడు ఆయన, మనం ఇప్పుడు పరుగులో ఉన్నాం, పోటీలో ఉన్నాం, సంఘ శాఖలు పోటీలో ఉన్నాయి. కానీ వాళ్ళు వెళ్ళి వాళ్ళ ప్రయాసం అంతా ఏంటి? మన సంఘాలు అభివృద్ధి అవ్వాలి, మన చర్చి పెద్దది ఉండాలి, మనం అందరికంటే గొప్పగా ఉండాలి. కానీ అసలైనటువంటి విషయాన్ని మర్చిపోయారు. కానీ ఈరోజు వధువుని వాళ్ళు కొద్దిమందే ఉంటారు, సంఖ్యలో ఎక్కువ మంది ఉండరు. కానీ అందరికంటే తక్కువ వాళ్ళము, చిన్నవారం అయినా మన దగ్గర అసలైన విషయం ఏముందంటే ఆయన ఈరోజు సజీవుడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఆయన మృతుల్లో నుండి లేచాడు, ఆయన వాక్య రూపములో వర్తమాన రూపములో నాలో ఉన్నాడు. ప్రకటిద్దామా? బద్ధకంగా ఉండొద్దు, భయపడొద్దు, వ్యర్థమైన వాటి కోసం సమయం పాడు చేయొద్దు. అస్సలైనటువంటి పని ఒకటి ఉంది, వెళ్ళి ప్రకటించే పని మందే. వెళ్ళి ప్రకటించాల్సింది ఏంటి? ఆయన సజీవుడు, ఆయన తిరిగి లేచాడు, ఆయన ఈరోజు జీవిస్తున్నాడు, ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు, ఆయన నిన్ను రక్షిస్తాడు, ఆయన నీకు నిత్య జీవం ఇస్తాడు, ఆయన ఈరోజు నేను బ్రతుకుని మార్చివేస్తాడు. భయపడొద్దండి, సిగ్గుపడొద్దండి. భయపడ్డారా వాళ్ళు? ఏమైనా వింటున్నారా? ఎంత మాత్రము కూడా భయపడలేదు. ఎందుకు భయపడలేదు? కారణం ఏంటి చెప్పండి? వాళ్ళు ఆత్మను పొందుకున్నారు, పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. వారు కాదు, ఇక వారిలో ఆయన జీవిస్తున్నాడు. అందుకే ధైర్యముతో, అసలు విద్య లేదండి వాళ్ళకి, పామరులు వాళ్ళు, విద్య లేని పామరులయ్యి వాళ్ళ ధైర్యాన్ని చూసినప్పుడు వాళ్ళు గుర్తించింది ఏంటి? వీరు యేసుతో కూడా ఉండిన వారు. ఇప్పుడు మీరు యేసుతో ఉన్నారా?
యేసు మీతో ఉన్నాడా? చెప్పండి. అవును, ఉన్నాం. ఆయన మనతో ఉన్నాడు, మనం ఆయనతో ఉన్నాం. వధువుకి ఈ గొప్ప ప్రత్యక్షతను దేవుడిచ్చాడు. 7వ దూత వర్తమానం ఏంటి చెప్పాలి? ఆయన ఇక్కడ ఉన్నాడు. వరుడు వధువుతో ఉన్నాడు. ఈ వధువు వరుణ్లో భాగము. ఓసారి ప్రవక్తను అడిగారు, వధువుకి ఏమైనా పరిచర్య ఉన్నదా అని. ప్రశ్నల జవాబులో ఖచ్చితంగా వధువుకు పరిచర్య ఉంది అన్నాడు. ఏంట పరిచర్య? వరుణుతో గుర్తించబడి. నేను నిన్న సంఘకాలాలు చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు వారంట కొన్ని కార్యాలు చెయ్యకుండా విడిచిపెట్టి వెళ్ళిపోయాడంట. కొన్ని కార్యాలు ముగించకుండా విడిచిపెట్టి వెళ్ళాడంట. మరి ఇప్పుడు దాన్ని ఎవరు పూర్తి చేయాలి? ఆయన వధువే పూర్తి చేయాలి. ఆమె కోసం ఆ భాగాన్ని విడిచిపెట్టాడు. ఆమె ఇప్పుడు పూర్తి చేయాలి. ఆమె పూర్తి చేయాలంటే ఆమె ఆయనను కలిగి ఉండాలి. ఆయన కొలత లేని ఆత్మను సమృద్ధిగా కలిగి ఉన్నప్పుడు ఈ భూమి మీద ఆయన చేసిన కార్యాలన్నీ కూడా దేవుని యొక్క మహాశక్తిని ప్రస్ఫుటంగా ప్రజల మధ్య రుజువు చేశాడు. ఈరోజు ప్రవక్తలు ఆయన ఉన్నప్పుడు ఆయన మరలా అపోస్తల బోధని, మరలా యెరూషలేములో ప్రారంభంలో బోధించబడిన ఆ శిష్యులు ఎలాగైతే ధైర్యముగా సువార్త పక్షాన ఆయన సజీవుడని వాళ్ళు రుజువు చేశారో, అదే 2000 సంవత్సరాల తర్వాత ఈ కడవరి కాలములో మరలా ఒక ప్రవక్తను పంపి ఆయన సజీవుడని మన మధ్యలో రుజువు చేసినప్పుడు, ఇప్పుడు చెప్పండి, మీ దగ్గర ఉందా ఏమైనా విషయం? ఉంది. ఏముంది? ఆయన సజీవుడు అని, ఆయన మృతుల్లో నుండి లేచాడని ప్రకటిద్దామా? అయితే ముందు నువ్వు అనుభవించాలి ఆ అద్భుతమైనటువంటి గొప్ప కార్యం నీ జీవితంలో జరిగినప్పుడే. ఆ సమరయ స్త్రీ చెప్పిందంటే, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు మెస్సయ కాడని చెప్పి వచ్చి చూడండి అందంటే ఆమె జీవితంలో ఏదో జరిగింది. ఈరోజు నీలో ఏదో జరిగితేనే నువ్వు చెప్పగలుగుతావు. మన బ్రతుకును మార్చిన దేవుడు, మనకు ఒక నిశ్చయితనిచ్చిన దేవుడు, మనము వధువని ముద్రలు తెరవబడిన తర్వాత ప్రకటించిన దేవుడు. వెళ్ళు, ప్రకటించు, విషయాన్ని పట్టుకో, అసలైన విషయాన్ని చెప్పు. ఒట్టి విషయాలు మనకు అవసరంలా, సంఘశాఖలు బోధించేది అవసరంలా. అసలైన విషయాన్ని ఈ పరుగు పందెంలో గుర్తుపెట్టుకొని నీ యొక్క కుటుంబంలో చెప్పు, నీ ఇరుగు పొరుగు వారికి చెప్పు. ఎలాగైనా సరే కొన్ని ఆత్మలను దేవుని యొద్దకు నడిపించాలి. నడిపిద్దామా? అందరం లేచి నిలబడదాం. మనమందరం లేచి నిలబడి పరిశుద్ధాత్మ ఒక హృదయంలోనికి వచ్చినప్పుడు ఆమెనంటారా? యేసుక్రీస్తు మృతుల్లో నుండి లేచాడని అతను నమ్ముతాడు. అతను చేయటానికి, ఏమి చేయటానికి దేవుడు ఆ వ్యక్తికి పని అప్పచెప్పాడో ఆ సంకల్పము ఆ మానవుని జీవితం ద్వారా నెరవేర్చుటకు ఆయన అతనితో సజీవముగా ఉంటాడు. సహోదరుడు, అర్థమైందా? పరిశుద్ధాత్మని హృదయంలోకి వచ్చినప్పుడే ఆయన తిరిగి లేచాడని నువ్వు చెప్పగలుగుతావు. అంతేకాదు, నీ జీవితం ఒక సంకల్పము కొరకే, ఒక లక్ష్య సాధన కొరకే, గురి వద్దకు పరిగెత్తడానికే. నువ్వు పరిగెత్తడమే కాదు, అనేక మంది లక్ష్య సాధన లేక చూపించగలవా? ఈరోజు ఆయన సజీవుడని చెప్పగలవా? నీ జీవితం ద్వారా రుజువు చేయగలవా? యేసయ్యా, నువ్వు చెప్పావు నాయన, నా నామమున దయ్యాలు వెళ్ళగొడతారని, క్రొత్త భాషలు మాట్లాడతారని, మరణకరమైన విష సర్పము వారిని కరిచినా అది వారికి హాని కలిగించదు,
వారు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత పొందుతారు. దేనినైనా నీవు ప్రకటించడానికి ఒక వర్తమానమును కలిగి ఉన్న ఒక వర్తమానికుడు లోకానికి ఈరోజు అవసరమై ఉన్నాడు. ఆ అవసరమైన వ్యక్తి నువ్వేనా? ఆ వర్తమానం ఎక్కడి నుంచి వచ్చిందో, ఎవరి వద్ద నుండి వచ్చిందో వారు ఎరగవలసి ఉన్నది. ఆయన సజీవుడైన దేవుని దగ్గర నుంచి వచ్చింది. ఆ వర్తమానము మృతుల్లో నుండి లేచిన దేవుని యొద్ద నుండి నీ దగ్గరికి వచ్చింది. ఎందుకొరకు వచ్చిందో తెలుసా? నీవు అనేకులకు ప్రకటించడానికి వచ్చింది. నువ్వు ఎరిగి ఉన్నావా సోదరుడా? ఒకసారి అమెరికా చరిత్రలో బ్రిటిష్ దేశస్థులు వారి మీదకి వస్తున్నారు. యుద్ధం చేయటానికి సైనికులు దాడి చేయటానికి వస్తున్నారు. పాల్ రివేర్ అనే ఒక సహోదరుడు గుర్రం ఎక్కి ఆ సైనికులు వస్తున్నప్పుడు అమెరికా దేశానికి ఒక ప్రకటన చేశాడు. ఏమని ప్రకటన చేశాడో తెలుసా? ఓ అమెరికా ప్రజలారా, బ్రిటిష్ వారు వచ్చుచున్నారు. సైనికులు దాడికి తమను తాము ఎప్పుడైతే ఆ వార్త విన్నారో సిద్ధపరుచుకున్నారు. ఆ గొప్ప సైన్యాన్ని తిప్పికొట్టడానికి ఆ పాల్ రివేర్ వర్తమానముతోటి ప్రజలను సిద్ధపరిచాడు. ఈరోజు సోదరుడా, నీ కుటుంబాన్ని కాపాడుకోవటానికి, నీ పట్టణాన్ని కాపాడుకోవటానికి, నీ ఉన్న ప్రాంతాన్ని కాపాడుకోవటానికి నీ దగ్గర వర్తమానం ఉందా? ప్రకటిస్తావా? శత్రువు నీ కుటుంబాన్ని మీద దాడి చేసి వారిని సర్వనాశనం చేసి నరకానికి తీసుకుని వెళ్ళక ముందే నీ గ్రామాన్ని, నీ ఇరుగు పొరుగు వారిని నాశనం చేయటానికి శత్రువు పరుగులెత్తి దాడి చేయటానికి సిద్ధమైనప్పుడు చూసిన నీవు ఊరుకుంటావా? కేక వెయ్యవా? ప్రకటించవా? వర్తమానం చెప్పవా? జాగ్రత్త పడండి. శత్రువు వస్తున్నాడు, తప్పించుకోండి. ఆశ్రయ దుర్గములోనికి రండి, లోపల ప్రవేశించండి. ఎంతకాలము నీ కోసం, నీ కుటుంబము కోసం సమయాన్నంతా వెచ్చిస్తావు? దేవుని కొరకు కొంచెమైనా పని చేయటానికి నువ్వు సమయాన్ని ఇవ్వవా? నీ కుటుంబాన్ని కాపాడుకోవా? నీ ఇరుగు పొరుగు వారికి విషయం చెప్పవా? నీ దేశాన్ని కాపాడుకోవా? ప్రపంచ చరిత్రలోనే పాల్ రివేర్ యొక్క పేరు నిలిచిపోయింది. బ్రిటిష్ వారిని తిప్పికొట్టడానికి అతని కేకే ప్రజలను ఆయత్తపరిచింది. దేవుని యొక్క ఈ వారసత్వం, దేవుడు తమ కొరకు మరణించినట్టు ఈ ప్రజలు, ఆయన పేరుతో పిలువబడుతున్న ఈ సంఘము ఎన్నడైనా రక్షించబడాలంటే ఈ దినమున యొక్క సవాల్ను ఎదుర్కోవటానికి సింహాసనం నుండి ఒక వర్తమానముతో ఒక వర్తమానికుడు మనం కలిగి ఉండవలసి ఉన్నది. ఈరోజు గొల్యాతు ఉన్నాడు, వాడు నిశ్చయముగా సవాలు విసురుతున్నాడు. అయితే దేవుడు ఎక్కడో దగ్గర ఒక దావీదును కలిగి ఉన్నాడు. అయితే నిశ్చయముగా దేవుడు ఎక్కడో ఒక దగ్గర దావీదును కలిగి ఉంటాడు. ఆ సంధించే దాన్ని కలుసుకోవాల్సి ఉన్నది. మనమే ఒక దావీదులాగా, గొల్యాతు ఒక సాతానుగా రోగాల రూపంలో కుటుంబాలను పాడు చేస్తున్నప్పుడు, నెమ్మది లేకుండా చేస్తున్నప్పుడు మనం వెళ్ళొచ్చున్నాము, కానీ ప్రకటించడానికి ఏమి లేకుండా వెళ్తున్నాం. సహోదరుడా, యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాదని తిరస్కరించే ఈ ప్రపంచం, ఒక దేశం, ఒక ప్రజలు ఈరోజు నీ ముందు కనబడుతున్నప్పుడు
అత్యంత సవాలుతోటి నువ్వు ఈరోజు నిలబడగలవా? నువ్వు రుజువు చేయగలవా? ఆయన సజీవుడని, ఆయన తిరిగి లేచాడని. ఎందుకంటే ఒకవైపు సంఘ శాఖలన్నీ కూడా కట్టలు కట్టుకొని సంఘ సమితిలోకి వెళ్ళిపోయి వారు మృగము యొక్క ముద్రలోకి వెళ్ళిపోతున్నప్పుడు నువ్వేమి చేయగలవు? వారు ఒక వర్తమానము లేకుండానే పరిగెత్తుతున్నారు. దేశం యొక్క జన్మ హక్కును అమ్మివేస్తున్నారు. సంఘం యొక్క సాధారణ జన్మ హక్కును అమ్మివేసుకుంటున్నారు డబ్బుల కోసం. అదంతా ముఖాముఖిగా ఈరోజు ఎదురు పడుతూ ఉంది. నువ్వు గొప్ప వర్తమానము నమ్మిన నీవు నీ రెండు కాళ్ళ మీద నిలబడి చిన్న సంఘముగా నీ కన్నులు శిలువపై కేంద్రీకరించి యేసుక్రీస్తు పునరుద్ధానుడని నువ్వు చెప్పగలవా? ఈనాడు నువ్వు దాన్ని గుర్తించవలసిన స్థితికి రావాలి. మనం అంతిమ పరీక్షకు వచ్చాం. సంఘాలన్నీ సమైక్యలోకి వెళ్ళిపోయినాయి. కమ్యూనిస్ట్ ఇప్పుడు ఒక ఉన్నతమైన స్థితికి తీసుకొని వస్తున్నాడు దేవుడు. ఎందుకంటే ఆ సంఘ సమాఖ్యకు మృగము యొక్క అధికారానికి తీర్పు తీర్చడానికి దైవిక స్వస్థతను నమ్మని వారు ఉన్నారు. ఆయన సజీవుడంటే నమ్మని వారు ఉన్నారు. ఓ సహోదరుడా, నువ్వేం చేస్తున్నావు? ఈరోజు వెళతావా? ప్రకటిస్తావా? కొంతమందినైనా నువ్వు దేవుని దగ్గరికి తీసుకొని రావాలి. వ్యర్థముగా పరిగెత్తొద్దు. కాలాన్ని పాడు చేసుకోవద్దు. వయసు దాటిపోతూ ఉంది. రాకడ దగ్గరికి వస్తూ ఉన్నది. సమయం ఇంకా లేదు. ఒక్క ఆత్మనైనా నువ్వు తీసుకొని రావాలి దేవుని యొద్దకి. ఒక్క వ్యక్తినైనా దేవుని సన్నిధికి నడిపించాలి. నువ్వు వెళ్ళి ప్రకటించు. ఆయన సజీవుడని ప్రకటించు. ఆయన తిరిగి లేచాడని ప్రకటించు. నన్ను రక్షించాడని చెప్పు. నన్ను స్వస్థపరిచాడని చెప్పు. నా జీవితం బాగుపడిందని చెప్పు. నన్ను మార్చాడని చెప్పు. తీసుకొని రా ప్రజల్ని. యేసయ్యా, ఈ రోజున ప్రభువా, నీ శిష్యులకి ఇచ్చిన ఆఖరి ఆజ్ఞ ఈరోజు మాకు నాయన ఎంతో విలువైంది ప్రభువా. మేము ఖచ్చితంగా దాన్ని కలిగి ఉండి ప్రభువా, నలుదిక్కులకు వెళ్ళి ప్రభువా, కొంత సమయాన్ని తీసుకొని మా స్నేహితులకి, మా రక్త సంబంధికులకి, మా బంధువులకి మేము ప్రకటిస్తాం నాయన. తీర్మానం చేసుకుంటున్నాం ప్రభువా. అయ్యా, మమ్మల్ని రక్షించిన నీ కృప మా కుటుంబాన్ని రక్షిస్తుందయ్యా. మమ్మల్ని రక్షించిన నీవు మా బంధువులను రక్షించగలవు నాయన. ఆ విశ్వాసమే నా యొక్క తల్లిని రక్షించగలదు. నన్ను రక్షించిన విశ్వాసమే నా తండ్రిని రక్షించగలదు. నా బంధువులు రక్షించగలదు. నాకున్నది నాయన ఆ విశ్వాసం అని. ఈరోజు నుంచి వెళ్ళండి, ప్రకటించండి, తీసుకొని రండి దేవుని యొద్దకు. దేవుడు అటువంటి కృప మీ అందరికీ దయచేయునుగాక. అందరూ కళ్ళు మూసుకొని రెండు చేతులెత్తి కొద్ది నిమిషములు సిలువను జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువా, నీవు సజీవుడిగా తిరిగి లేచి ప్రభువా నన్ను రక్షించావు నాయన, నన్ను విమోచించావయ్యా. అయ్యా, ఈరోజు నాయన నిన్ను ఎంతగా స్తుతించినా మీ రుణమును తీర్చుకోలేను ప్రభువా. ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశము కొరకు, ఒక ప్రత్యేకమైన సంకల్పము కొరకు నన్ను పుట్టించి, నన్ను ఎన్నుకొని, నన్ను రక్షించి నేను వెళ్ళి ప్రకటించడానికి ఒక వర్తమానం ఇచ్చావయ్యా. నీవు సజీవుడనేదే నా వర్తమానం ప్రభువా. ఓ, అందుకే నువ్వు మృతుల్లో నుండి లేచావు ప్రభువా.
పాపమునకు వెల చెల్లించావయ్యా. పాపపు ప్రశ్న మా మీద నుండి తొలగించావు నాయన. మా మీద నుండి మరణము ఎత్తివేశావయ్యా. మా మీద నుంచి మా ప్రభువా సాతాను యొక్క అధికారాన్ని తొలగించావు నాయన. సమాధిని ఓడించావు, మరణమును జయించావు, పాతాళమును ఓడించావు. ఎప్పుడు సజీవునిగా ఉన్నావు తండ్రి. అందుకే మీకు స్తోత్రం ప్రభువా అని మనమందరము కూడా ఆ రీతిగా దేవుని స్తుతిస్తూ ఉండగా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు నాయన. 2000 సంవత్సరాల క్రితం ఉన్న నీవు ఈరోజు కూడా మా మధ్యలో కదులుతున్నావయ్యా. మా మధ్యలో సంచరిస్తున్నావు నాయన. మా మధ్యలో నువ్వు కార్యము జరిగిస్తున్నావయ్యా. మా మధ్యలో నీవు ఉండి మాట్లాడుతున్నావు ప్రభువా. పునరుద్ధానుడా నా యేసయ్యా, పునరుద్ధానుడా నా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనీలో జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనీలో జీవించుచు. పునరుద్ధానుడా నా యేసయ్యా, పునరుద్ధానుడా నా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనీలో జీవించుచు. Glory. నీ కృప చేతనే నాకు ఈ రక్షణ భాగ్యము కలిగిందని, నీ కృప చేతనే నాకు ఈ రక్షణ భాగ్యము కలిగిందని. పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు, పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు, నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని. నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనీలో జీవించుచు. స్తుతి పాడుచు పరమందరం ఆరాధించెదనీలో జీవించుచు. పునరుద్ధానుడా నా యేసయ్యా, పునరుద్ధానుడా నా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు
ఆరాధించెదనీలో జీవించుచు స్తుతి పాడుచు పరదాంతరం కనపరచుచు ఆరాధించెదనీలో జీవించుచు. యేసయ్యా, నా జీవిత కాలమంతా నీవు సజీవుడివని నిన్ను స్తుతిస్తూ, నిన్ను ఆరాధిస్తూ, నీ మేళ్ళు అనుభవిస్తూ, నీ రక్షణానందాన్ని అనుభవిస్తూ ఇతరులకు ప్రకటించుటే నా ధన్యత అన్నది ప్రభు అని అందరము కూడా ఆ రీతిగా దేవుని స్తుతిస్తూ ఉండగా ఆయన శరీరమును రక్తమును తీసుకునే దానికి ముందుగా మనమందరము కూడా ఇప్పుడు కొద్ది నిమిషములు ఆ కల్వరిని జ్ఞాపకం చేసుకుంటూ మనము